ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ రోజున. ఈ రాశి జాతకుల జీవితంలోనే ఆ యొక్క మార్పు ఏమిటో కూడా అది సవివరంగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క శుభవార్త వినడంతో పాటుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే విధానంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా షాక్ అయిపోతారు. ఒంటరిగా కూర్చొని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్తగా నూతనంలోకి అడుగుపెట్టబోతున్నారు. మీకు ఊహకు అందని విధంగా ఉంటుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేకుండా జాగ్రత్తగా ఉండండి. పూర్తి ఏకాగ్రతతో వినండి. ఊహకు అందని రీతిలో ఉండబోతుంది. ఈ మాటల్లో వింటున్నప్పుడు మీ ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది. మీ అంతరాత్మకు మీ విధిరాతతో మిమ్మల్ని అనుసంధానం చేసే ఒక దివ్యమైన ప్రక్రియ. ఈ రోజున 3 వార్తలను మీ ఈ రాశి జాతకులు మానసికంగా సిద్ధంగా అవ్వండి. పొందబోతున్నారు. కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ, అనుభవిస్తున్న వేదన, ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు చేరుకోబోతున్నాయి. మీరు మీ ఆత్మీయులకు, బంధుమిత్రులకు స్వీట్స్ పంచి పెట్టడంతో శుభవార్తలు వినబోతున్నారు. ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతోనే 20 ఏళ్ళుగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున పట్టిందల్లా బంగారం కాబోతుంది. అక్షర సత్యం. మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ధనద్వారాలు బార్గా తెరుచుకోబోతున్నాయి. నలుదిశల అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది. ఊహించని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారంటూ చెప్పక తప్పదు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీ యొక్క మాటలు కూడా విలువ పెరుగుతుంది. మిమ్మల్ని చూసి ఒకప్పుడు చిన్న చూపు చూసిన ఎవరైనా మీ దగ్గరకు ఈ రోజున సలహాల కోసం వస్తారు. వేచి ఉంటారు. మీ ఆత్మ గౌరవాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటో, వాటితో పాటుగా ఏ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వీరికి శుభవార్తలు రెట్టింపు అవుతాయో లోతుగా తెలుసుకుందాం. వివరంగా తెలుసుకుందాం. ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి. ఈ విశ్వానికి భగవంతుడి కృతజ్ఞతలుగా మిగిలిన ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహి దేవియే నమః ఈ యొక్క మంత్రాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వారాహి అమ్మ అంటే ఎల్లప్పుడూ మీకు తోడుగా నీడగా ఉంటుంది. ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తుంది. ఈ రాశి జాతకుల జీవితం మనం తెలుసుకుందాం. ఈ రాశి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఓర్పు, సహనం ఉన్న వ్యక్తులు వీరు. ఈ రాశి జాతకుల్లో చాలా వరకు కూడా మనోచింతనను ఉంటుంది. తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అని బాధ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క బాధతో ఆ తప్పుని చేయరు. సాక్షాత్తు ఈ రాశి జాతకులను భగవంతుడి స్వరూపులుగా చెప్పవచ్చు. ఈ రాశి జాతకులకు శని భగవానుడి యొక్క కర్మ ఫలితం ఈ రోజున పొందుకోబోతున్నారు. కర్మకారకుడు శని భగవానుడు. పాప పుణ్యాల ఫలితాలు శని భగవానుడికి కలిగజేస్తున్నాడు. శని గ్రహం ఈ రాశి జాతకులపైన నృత్యం ఉంటుంది. కానీ తెలిసో తెలియకో చేసిన తప్పులు ఫలితమైన కష్టాలను మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారు. ఇందులో సందేహం లేదు. కానీ ఒక్కసారిగా ఊహించని విధానంగా వీరి జీవితంలో మార్పులు అయితే తప్పక కలుగుతున్నాయి. తేజస్సుతో వెలిగిపోతూ సమస్త లోకాన్ని ప్రభావితం చేసేటంత ఎత్తుకు ఎదుగుతారు. వీరి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో పాటుగా తాము ఉన్న చోట ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ రాశి జాతకుల జీవితంలో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఉన్న ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పనిచేయడం కంటే 10 మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది. మీలోనే రాజసం ఉట్టిపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ఉన్న అందరినీ కూడా ఆకర్షిస్తారు. మీ వ్యక్తిత్వం అటువంటిది. మిమ్మల్ని ఎవరు విమర్శించనివ్వరు. మీ ఉనికిని కాదనలేరు, విస్మరించలేరు. సూర్యుడికి ఎలా అయితే శక్తి, తేజస్సు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంటారో ఈ రోజు వారికి కూడా అపారమైన దైవ సాహసాలు, ప్రకాశవంతమైన తేజస్సు, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎలాంటి భయానికి, సందేహాలకు మీరు నిరాశ చెందరు.
వీరి మనసులోని చోటు ఉండదు. విజయ పదంలోనే ఇది మిమ్మల్ని నడిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండదండగా ఉంటారు. కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పడంలో, వారికి సరైన మార్గం చూపించడంలో ముందుంటారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. మీ హృదయం చాలా దయ కలిగినది, కరుణతో నిండి ఉంటారు. పరోపకారం చేయడంలోనే, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎక్కువ కూడా ఈ రాశి జాతకులు ముందుంటారు. మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. అందుకే సమాజంలో మంచి పేరు వస్తుంది. డబ్బు సంపాదించుకోవడం కూడా మీకు పెద్ద విషయం కాదు. తెలివితేటలతో కష్టపడడం ఎంతైనా చేయగలరు, సాధించగలరు. ఉదార స్వభావం వలన, ఆ గుణం వలన ధైర్యం మీ చేతిలో ఎక్కువ కాలం ఆగదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. దాని గురించి బాధపడరు. పేదవారికి అన్నం పెట్టాలన్నా, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలన్నా మీ చెయ్యి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. మీ గుణం మిమ్మల్ని దైవానికి మరింతగా దగ్గరగా చేస్తుంది. మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు. వారు కష్టకాలంలో అండగా నిలబడతారు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అస్సలు సహించలేరు. వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరినైనా సరే ఎదిరిస్తారు. ప్రశంసలు, ఎవరైనా ప్రశంసిస్తే, పొగిడితే ఆనందపడతారు. ప్రేమతో బలం మంచిగా ఏదైనా సహాయం పొందొచ్చు. కానీ మిమ్మల్ని అవమానించి కఠినంగా మాట్లాడిన జీవితంలో వారి గురించి మర్చిపోరు. ఆ వ్యక్తిపై మనసులో ఒక రక వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ దాన్ని తొలగించడం కష్టమే. మీరు సృజనాత్మకంగా ఏర్పడుతుంది, దాన్ని తొలగించడం కష్టమే. మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ. కళ్ళ పట్ల అమితమైన శక్తి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, నటన వంటి రంగాల్లో ప్రవేశిస్తే అద్భుతమైన రాణింపు ఉంటుంది. మీలో దాగి ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకొస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లల కోసం, వారు భాగస్వామి కోసం, తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి ఏ లోటు రాకుండా రాజుల రాణిలా చూసుకుంటారు. సుఖ సంతోషాల కోసం, వారి కోసం అహర్నిశలు కష్టపడతారు. కుటుంబ వ్యవస్థకు, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువనిస్తారు. పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని, విలువలను బహుమతిగా ఇస్తారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. ప్రేమ విషయంలో అత్యంత నమ్మకస్తులుగా, అంకిత భావంతో ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే వారిని జీవితంతో విడిచిపెట్టరు. కష్టాల్లో, సుఖాల్లోనైనా, పేదరికంలోనైనా, ఐశ్వర్యంలోనైనా, ప్రతి పరిస్థితుల్లో కూడా వీరిని వెన్నంటే అండదండగా, తోడు నీడగా నిలబడతారు. సమాజంలో ధైర్యానికి, పట్టుదలకు వీరు మారుపేరుగా నిలుస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ చేరుకునే వరకు నిశ్రమించరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. మీలోని ఈ పట్టుదల, దృఢ సంకల్పం చాలామంది చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో ఈ రాశి వారికి చాలా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఉండే తత్వం, మాట మార్చడం, వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు. అందరికీ ఫేవర్గా ఉండే విధానంగా తిప్పుకుంటారు. మీ చుట్టూ ఉన్న బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్ళే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరే వారికి కేంద్రంగా ఉంటారు. మీ చుట్టూరు వారి జీవితంలో తిరుగుతుంటాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రాశి జాతకులు, శని భగవానుడు ఈ రాశి వారికి మీకు అన్నీ మంచిగా చేయబోతున్నాడు. ఈ సంచారం మనసులోనే మీకు అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మీరు చాలా వరకు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటారు. ఈ సంచారం సామాన్యమైనది కాదు, అత్యంత శక్తివంతమైనది. ఈ రాశిలోకి శని భగవానుడు ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి, గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉంటారు. ఈ రాశిలో మీకు శని భగవానుడు, గురువు, బుధుడు అని 3 అత్యంత శుభ గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ అద్భుతవంతమైన కలయిక వలన త్రిగ్రహి యోగం ఉంది, మహాయోగం ఏర్పడుతుంది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మీకు ఈ రాశిలోకి ప్రవేశించాడు. అయితే శని భగవానుడు గురువుతో కూడా కలవడం వలన రాజయోగం ఏర్పడబోతుంది.
శని బుధుడితో కలవడం వలన బుధాదిత్య యోగం కూడా కలగబోతుంది. ఈ యొక్క యోగాన్ని మీ జీవితంలో మార్చబోతున్నాయి. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో చూద్దాము. అయితే ఈ రాశి జాతకులో 11వ స్థానం లాభస్థానంలో ఆదాయంలో గురువు సంచరించబోతున్నాడు. శని జ్యోతిష శాస్త్రంలో 11వ ఇల్లు లాభాలకు, కోరికలు నెరవేర్చడానికి, పెద్ద సోదరులకు, స్నేహితులకు కారతత్వం వహిస్తుంది. లాభస్థానంలోకి శని భగవానుడు ఇక్కడే ఉన్న గురువు బుధుడితో కలవడం వలన ఒక అద్భుతవంతమైన పరంగా చెప్పవచ్చు. ఈరోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏది పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతుంది. మీ దశ అయితే తిరగబోతుందని కూడా చెప్పుకోవాలి. కష్టాలన్నీ గట్టెక్కినట్లే. మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలిగే సూచన బలంగా ఉంటుంది. లాటరీ రూపంలో కావచ్చు, వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు, ఎప్పుడు పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చేస్తున్న ఉద్యోగంతో పాటుగా వేరే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే దానికి సరైన సమయం. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు, లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఆగిపోయిన వారు కూడా రావాల్సిన బకాయిలన్నీ రూపంలో అన్ని వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఎవరికి అయినా అప్పు ఇచ్చి ఉంటే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా సరే స్వయంగా వారే తెచ్చి డబ్బు ఇచ్చేస్తారు. ఈ పరిణామం ఆశ్చర్యపరుస్తుంది. రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సంబంధించింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు నిరుద్యోగులకు కోరుకున్నంత కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్తే మీ మాట తీరుతో, ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించే ఉద్యోగులు సాధిస్తారు. ఇప్పటికే ఉద్యోగంలో పుట్టిన వారికి ప్రమోషన్స్, జీతాల పెరుగుదల ఖాయంగా ఉంది. మీ పై అధికారులను వారిని గుర్తిస్తారు, కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆఫీసులోని మాటకు విలువ పెరుగుతుంది. సహ ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు, టెండర్లు ఏవైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి. సమాజంలో మీ పరపతి ప్రతిష్ట పెరుగుతుంది. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానికి సునాయాసంగా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. సహాయం చేయడానికి ముందుకు వస్తారు. రాజకీయంలో ఉన్న వారికి ఉన్నత పదవులున్నాయి. ప్రజల్లో మీ పట్ల ఆదరణ ఉంటుంది. మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది. వివాహం కాని యువతులకు మంచి సంబంధాలు అందుతాయి. పెళ్ళి ఘనంగా జరుగుతుంది. మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తాడు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. పిల్లల చదువు, కెరియర్కు సంబంధించిన శుభవార్త తింటారు. అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబంలో ఏదైనా కలహాలు, మనస్పర్ధలుంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా, ఐకమత్యంగా ఉంటారు. చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న భారత స్నేహితులను, దూర బంధువులను కలుసుకుంటారు. వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఉత్సాహంతో, శక్తితో నిండిపోతారు. ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు ఇంకొక ఎత్తు. గుర్తుపెట్టుకోండి, ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారిపోతుంది. ఈ పరిహారాలు మీకు ఇంధనంగా పనిచేస్తాయి. భక్తి శ్రద్ధలతో వీరిని పాటిస్తే 1000 రెట్ల శుభ ఫలితాలు అధికమవుతాయి. ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడం మాత్రమే కాకుండా తగిలే చెడు దృష్టి నుంచి, నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతాయి. ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించి ఆచరించండి. శని భగవానుని ప్రసన్నం చేసుకోవడం ముందుగా మీకు చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని మీరు ఏమిటంటే సూర్యుడికి అర్ఘ్యంని సమర్పించండి. శని భగవానుని ఆలయం అంటే
నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని భగవానుని ఎదురుగా నువ్వుల నూనె దీపం వెలిగించండి. నలుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయండి. నల్లని నువ్వులను దానం చేయండి. కొంచెంగా నీటిలో కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృహి సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. సూర్య మంత్రమని 11 సార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనులలోనే ఇదే విజయాన్ని సమకూరుస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి ఆదివారం రోజు గోధుమలతో చేసిన రొట్టెను కానీ గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి. మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి లాంటి వారిని, పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరవద్దు. స్త్రీలను గౌరవించండి. వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం రోజు అయినా సరే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం పారాయణం చేయండి. ఇలా చేస్తే శత్రువులపైన విజయం సాధిస్తారు. ఎలాంటి కష్టమైనా సరే సులభంగా తొలగిపోతుంది. ఈ యోగంలో పాలు పంచుకుంటున్న దేవతలందరూ బృహస్పతి అనుభవం మీకు లభిస్తే ధనానికి నాలెడ్జ్కి లోటు ఉండదు. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించుకోవడం మంచిది. గుడికి వెళ్ళే వీలైతే శనగలు దానం చేయండి. గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, ఒక పసుపు రంగు రుమాలను జేబులో ఉంచుకోవటాయి గురుబలాన్ని పెంచుతుంది. నుదుటిన పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఓం బ్రూం బృహస్పతి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించడం వలన 108 సార్లు జపించడం వలన ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అలాగే సంతోషం కుటుంబంలో వస్తుంది. గురువులను, పెద్దలను, పండితులను గౌరవించడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఈ త్రిగ్రహి యోగంలో కీలక పాత్ర పోషిస్తున్న బుధ గ్రహం అనుగ్రహం మీకు కలగాలని, వ్యాపారంలోని, ఉద్యోగంలో, కమ్యూనికేషన్లో విజయాలు కలగాలంటే తప్పకుండా ఇలా చేయండి. బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం, గణపతికి గరికెను సమర్పించండి. బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని కానీ నానబెట్టిన పెసర్లు కానీ తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారాలు. ఇవి వాక్చాతుర్యాన్ని పెంచుతుంది. ఇతరులు మీ మాటను సులభంగా నమ్ముతారు. విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేసుకుంటే చదువులో రాణిస్తారు. అలాగే మీ యొక్క పరిస్థితులు మారుతాయి. బుధుడు శుభ ఫలితాలు తప్పక ఇస్తాడు. ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు. విద్యార్థులు ఈ పరిహారం చేస్తే చదువులో రాణిస్తారు. ఈ యొక్క పరిస్థితి మారుతాయి. అలాగే పర్సులో కానీ జేబులో కానీ ఎప్పుడు 2 యాలకుల నుంచి అని బుధ గ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ వస్తుంది. మీ సోదరి మేనత్తలను భాగస్వామిని చూసిన ఈ ఇతరులను కావచ్చు గౌరవంగా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతుంది. వీలున్నప్పుడల్లా కూడా శనివారం కాకులకు అన్నం పెట్టండి. ఇది శని దోషాలను, పితృదోషాలను నివారిస్తుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగిస్తుంది. అలాగే వీరి కుక్కలకు బిస్కెట్లను లేదా ఆహారం పెట్టడం వలన రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పాటించండి. ఆంజనేయ స్వామి దైవం ముందు ఎలాంటి నరఘోష అయినా సరే తొలగిపోతుంది. అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తారు. ప్రతి శుక్రవారం ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి శ్రీ సూక్తం పఠించడం లేదా వినడం ఇంట్లో సంపద కలుగజేస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. ఈ పరిహారాలు అన్నీ కూడా దైవానుగ్రహం అని మనం తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ. దైవానుగ్రహానికి మీ ప్రయత్నం తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఉండదు. ఈ కాలంలో అందరిలో ఒక అద్భుత సానుకూల శక్తి ఉంటుంది. కానీ మనల్ని మనం నమ్మడం, భగవంతుని నమ్మడం మర్చిపోతున్నాము. భగవంతుని నమ్మిన సందేహంగా ఉంటున్నాం. అది జరుగుతుందో లేదో అని ఆలోచన పక్కన పెట్టేయండి. మీరు కూడా ఎప్పుడు పాజిటివ్గా జీవిస్తూ ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడు చెడుగా ఆలోచించవద్దు. ఏ నిర్ణయమైనా సరైనదిగా మీరే పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. సమాజంలో ఎవరిలో ఇమ్మడిస్తుంది, జీవితంలోనే ఆనందం కలుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఒక విషయం గురించి చెప్పాలండి. మనం ఎప్పుడు శని భగవంతుడిని నిందిస్తూ ఉంటాం.
ఏ శని పట్టిందిరా వీడికి, శని పట్టితే వీడికి అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటుంటాం. శని భగవానుడికి కోపం తెప్పించే మాటలు ఇవి. శని కర్మకారకుడు, మన కర్మకు తగ్గ ప్రతిఫలితం మాత్రమే ఇస్తాడు. కావున ఈరోజు శనికి తిట్టడం, అవమానించడం ఇక తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మానుకోండి. శని భగవానుడు ఎప్పుడు తిట్టకూడదు. శనికి విపరీతమైన కోపం వస్తుంది. ఇలా చేస్తే కనుక మీ జీవితం ఖచ్చితంగా కూడా అంధకారంలోకి నెట్టబడుతుంది. పరమశివుడికి సాహసపడలేక ఏలినాటి శని జీవితం నుంచి తప్పించుకోవడం మన మానవ మాత్రం. కావున ఇలా చేయకుండా శని ఆరాధన చేస్తూ ఖచ్చితంగా శనికి ఇష్టమైన నల్లని వస్త్రాలను కానీ, వస్తువులను కానీ, పేదవారికి కానీ, అవసరగతలో ఉన్నవారికి కానీ దానం చేయండి. అలా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ఈ 2 అక్షరాలు మీకు మీ శత్రువుల వల్లే పరిణమిస్తాయి. మొదటిగా బి అక్షరం గురించి మాట్లాడితే, బి అక్షరం వల్ల మొదలయ్యే వ్యక్తులు మీకు తెలియకుండానే ఈరోజు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడతారు. మీరు మీ ప్రయాణాలకు అడ్డుపడమే కాకుండా మీరు చేయబోయే శుభకార్యాలను ఆపే ప్రయత్నం చేస్తారు. వృత్తి జీవితంలోని ఈ అక్షరం గల వ్యక్తులు మీకు తప్పుడు మార్గదర్శకత్వం ఇచ్చి మీ పరువు పోయేలా చేస్తారు. మీకు ఆహార పదార్థాలు, మందుల వలన మీకు వికటించే ప్రమాదం ఉంది. ఈ అక్షరం గల వ్యక్తులతో మీరు చేసే ఏ సంభాషణ అయినా సరే చివరకు గొడవతోటే ముగుస్తుంది. ఇంకా రెండవది మరియు అత్యంత భయంకరమైనది ఎస్ అనే అక్షరం. ఈ అక్షరం గల పేరు గల వ్యక్తులు ఈరోజు మీకు విష సర్పాల వలె మారుతారు. మీరు మీ ముందు నవ్వుతూ ఉండి వెనక నుండి మీ ఆర్థిక పునాదులను దెబ్బతీసే కుట్రలు పండుతున్నారు. ముఖ్యంగా ధనాల లావాదేవీల విషయంలో ఎస్ అక్షరం వ్యక్తులు నమ్మితే మీరు మీ ఆస్తులను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎంతో నమ్మి చేసిన ఈ వ్యక్తిగత రహస్యాలను మీరు బజారు పెడతారు. మీరు సమాజంలోనే మీ గౌరవం మంట గలుస్తుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ బంధాల్లో ఈ అక్షరం గల వ్యక్తులు చిచ్చుబెట్టి మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తారు. ఈ విషయాలు మీరు పాటించవలసిన ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ రోజున ఈ అక్షరం గల వ్యక్తులతో ఎటువంటి కొత్త ఒప్పందాలు చేసుకోకండి. మీరు మీ ఇంటికి వస్తే అత్యంత మర్యాదగా ఉంటూనే మీ వ్యక్తిగత విషయాలను దాచి ఉంచండి. ఎస్ మరియు బి వ్యక్తులు మీకు ఏదైనా భారీ లాభం చూపిస్తామని ఆశ చూపిస్తే అది ఖచ్చితంగా మిమ్మల్ని ముంచేయడానికి పన్నాగమని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రమేయం లేకుండా చూసుకోవడం ఈరోజు మీకు శ్రేయస్కరం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యంత కఠినంగా ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ అరచేతులు చూసుకోండి. ఆ పైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఈ అక్షరాల వ్యక్తి నుంచి రక్షణ కల్పించమని వేడుకోండి. మీ జేబులో ఎప్పుడు ఒక ఎర్రటి వస్త్రాన్ని లేదా రుమాలను ఉంచుకోండి. ఇది మీకు ఆ గ్రహ శక్తి పెంచి నెగిటివ్ ఎనర్జీని దరిచేరనివ్వదు. ఒకవేళ ఈ అక్షరం వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మీరు మౌనంగా ఉండడం వలన వారి కుట్రను భరించవు. సాయంత్రం వేళ హనుమంతుడి ఆలయానికి వెళ్ళి నుదుట ధరించడం వలన మరియు బి మరియు ఎస్ అక్షరం వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఏది ఏమైనా ఈ రోజున ఈ 2 అక్షరాల వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒక కన్ను వేసి ఉంచండి. లేకపోతే మీరు కోలుకోలేని నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. సూర్య భగవానుడి సాక్షిగా ఈ హెచ్చరికను పాటించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరియు ఈరోజు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రాశివారు ఈ పరిహారాలను ఖచ్చితంగా నిష్ఠతో పాటించాలి. మరియు ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో స్నానమాచరించి ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు మరియు కొన్ని అక్షింతలు వేయాలి. ఆ పాత్రను 2 చేతులతో మీ తల కంటే పైకి ఎత్తి సూర్య భగవానుని చూసి నీటిని ధారగా వదలండి. ఆ సమయంలో ఓం గురుని సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా జపించడం వల్ల సూర్యానుగ్రహం మీకు వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మరియు ఈ రోజున సూర్యుడికి ఎదురుగా నిలబడి కూర్చొని ఆదిత్య హృదయ సూత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఈ రాశివారు మీకు అన్నిట్లలో విజయాన్ని సాధిస్తారు. సూర్యారాధన చేయడం వల్ల ఎదురులేని శక్తి లభిస్తుంది. అలాగే ఓర్పు, సహనం అన్నీ వస్తాయి. మీకు దైవానుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఏ విషయంలోనైనా మీరు సక్సెస్గా సాధిస్తారు. కోర్టు కేసుల నుంచి అత్యంత శక్తివంతమైన పరిహారము ఒకవేళ పఠించటం రాకపోతే కనీసం భక్తితో వేడుకోవడం వల్ల, కేవలం భక్తితో వేడుకోవడం వల్ల ఫలితం అయితే ఉంటుంది. మరియు ఈ రోజున
పూజ ముగిసిన తర్వాత మీ నుదుటిపైన ఎర్రటి కుంకుమ లేదా సింధూర తిలకాన్ని ధరించండి. ఇది మీలోని శక్తిని కేంద్రీకరిస్తుంది మరియు దుష్ట శక్తుల దిష్టి దోషాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు బయటకు వెళ్ళేటప్పుడు ఈ తిలకాన్ని ధరించడం వలన ఆ రోజంతా విజయవంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున పడుకునే ముందు 2 లవంగాలను తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు తీసుకోండి. మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకొని అనగా దిష్టి తీసినట్టుగా వాటిని ఇంటి బయట లేదా జనసంచారంలో ఎన్ని చోట పాతేయండి. దీనివల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. ఈ రాశి వారు తరచూ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు కాబట్టి పరిహారం మీకు అమృతప్రాయంగా పనిచేస్తుంది. మరియు ఈ పరిహారాలను అత్యంత భక్తితో నమ్మకంతో పాటించండి. మీకు ఏ విషయంలోనైనా మీకు సక్సెస్ఫుల్గా సాధిస్తారు. ఈ రోజున మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. మరియు ఈ రాశి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. మీకు ఏ పనిలోనైనా సక్సెస్గా ఫుల్గా ఉండాలి. ఏ పని చేసినా సరే మీరు ముందుకు వెళ్ళాలి, ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు ఈ అక్షరాల వల్ల మీకు జరగబోయేది తెలుసుకున్నారు కదా. కాబట్టి ఈ అక్షరంలో ఉన్నవారు మీరు జాగ్రత్తగా ఉండండి. జీవితంలోనే ఎప్పుడైనా సరే దుఃఖం రాకుండా ఉంటుంది. ఆ వ్యక్తి మీకు చాలా ప్రమాదకరమైన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి నమ్మకాన్ని హరించే విషపూరితమైన వ్యక్తి. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీతో జరగబోయే ఆ సంఘటనల వైపు వెళ్తున్నాం. మరియు అన్నిటికంటే పెద్ద సంఘటన మరియు ఏమిటంటే జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటలు మీరు మీ ఇల్లు వాకిలి వదలాల్సి వస్తుంది. గృహత్యాగం చేయాల్సి వస్తుంది. అవును, ఇది అత్యంత చేదు నిజమే, కానీ ఇదే పరమ సత్యం. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో గొడవలు కొట్లాటలు జరుగుతాయి కాబట్టి మీరు ఆ దైవానికి ఎప్పుడు దగ్గరగా ఉండండి. దగ్గరగా ఉంటే ఎప్పుడు మీకు ఆ దైవం తోడుగా ఉండి కష్టాలను కడతీర్చి మీకు ఇష్ట దైవాన్ని నమ్ముకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.